బ్యాక్ టు న్యూస్. అటు సమాజ్వాదీ పార్టీ ఆఫీస్ దగ్గర టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు అఖిలేష్ నివాసంలో కీ మీటింగ్ జరుగుతున్న సమయంలోనే ఇటు ములాయం సీనియర్లతో చర్చలు జరిపారు. దీంతో రెండు వర్గాలు పార్టీ ఆఫీసు వేదికగా బల ప్రదర్శనకు దిగాయి. వేర్వేరుగా ధర్నాలు చేస్తున్న అఖిలేష్, ములాయం మద్దతుదారులు ఒకసారిగా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అంతకుముందు తన నివాసంలో ఎమ్మెల్యేలతో మాట్లాడిన అఖిలేష్ ఉద్వేగానికి లోనయ్యారు. తనను పార్టీ నుంచి బయటకు పంపగలరు, కానీ కుటుంబం నుంచి వేరు చేయలేరని అఖిలేష్ యాదవ్ తన మద్దతుదారులకు చెప్పారు. తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటించిన అఖిలేష్ ఎన్నికల్లో గెలుపు ముఖ్యమన్నారు. ములాయం సింగ్ యాదవ్ కోసం ఎన్నికల్లో విజయం సాధిస్తామని, గెలుపును ఆయనకు బహుమతిగా ఇస్తామంటున్నారు అఖిలేష్. ఇదిలా ఉండగా కీలక మీటింగ్ నిర్వహిస్తున్న అఖిలేష్ కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నుంచి ఫోన్ రావడం ఆయన అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని మమతా భరోసా ఇవ్వడంతో అఖిలేష్ టీం ఫుల్ ఖుషీగా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ కూడా లోపాయికారిగా అఖిలేష్ కు మద్దతిస్తోందన్న ఊహాగానాలున్నాయి. గతంలో రాహుల్ కూడా బహిరంగంగానే అఖిలేష్ ను పొగిడారు. చూస్తుంటే అఖిలేష్ మాత్రమే సమాజ్వాదీని నడిపించగలరని పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా అభిప్రాయపడడం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ల సమ్మె కొనసాగుతోంది. డిమాండ్లు నెరవేర్చాలని, సమస్యలు పరిష్కరించాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. సమ్మెలో పాల్గొనకుండా తిరుగుతున్న క్యాబ్స్ ని పలు చోట్ల యూనియన్ నేతలు అడ్డుకున్నారు. రాజ్భవన్ లో నిరసనకు దిగిన యూనియన్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. క్యాబ్ డ్రైవర్ల సమ్మెకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఓవర్ టు యు. ఊబర్, ఓలా క్యాబ్ సర్వీస్ సంబంధించిన వాళ్ళు తమ పొట్ట కొడుతున్నారంటూ క్యాబ్ డ్రైవర్స్ అందరూ కూడా ఈరోజు రోడ్ ఎక్కడం జరిగింది. మొన్న ఓలాకు సంబంధించినటువంటి అసోసియేషన్తో మాట్లాడడానికి వెళ్తే క్యాబ్ డ్రైవర్స్ మీద బౌన్సర్స్ పెట్టి దాడి చేయడం జరిగింది. తమకు సర్వీసులు ఇవ్వట్లేదు, నిజానికి అగ్రిమెంట్ ప్రకారం 12 ట్రిప్పులు కొడితే కొంత అమౌంట్ ఇస్తా అని చెప్పారు. కానీ వాళ్ళు సొంత వెహికల్స్ ముందు తమను వాడుకుని ఆ తర్వాత సొంత వెహికల్స్ పెట్టుకుని తమ పొట్ట కొడుతున్నారంటూ వాళ్ళతో చర్చించే ప్రయత్నం చేస్తే లోనికి రాకుండా దాడి చేశారనే దాని మీద ఇక్కడున్న క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్స్ అన్నీ కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ రోజు నుంచి సమ్మెకు పోతున్నారు. నేను అర్ధరాత్రి నుంచి క్యాబ్లన్నింటినీ నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ నగరం మొత్తం సుమారుగా 1,25,000 క్యాబులు సర్వీసులు అందిస్తున్నాయి. ఓలాకు అలాగే ఊబర్కి సంబంధించినటువంటి వాటిలలో తమ సేవలను అందిస్తున్నాయి. వాళ్ళలో భాగంగా తమకు రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ అలాగే రైట్స్ సరిగా ఇవ్వట్లేదు, తమ పొట్ట కొడుతున్నాయి. తమ ఇప్పటికైనా చర్చించి తమకు చేయాల్సినటువంటి న్యాయం చేయాలంటూ ఇక్కడ వచ్చిన సమ్మెలో పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా రోడ్లో వస్తున్నటువంటి ఈ క్యాబ్స్ ఏదైతే ఓలాకి కానీ ఊబర్కి కానీ పెట్టినటువంటి క్యాబ్లను ఆపేసి డ్రైవర్లను ఈరోజు సమ్మెలో పాల్గొనాలని తేల్చి చెప్పడం వల్ల కొంత ప్యాసింజర్స్ ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్లో ఈ యొక్క ఆన్లైన్ సంస్థల యొక్క అరాచకాలు అంతం చేయడానికే మేము ఈరోజు ఈ క్యాబ్ సర్వీస్ అనేది 4 రోజులు బంద్ ప్రకటన చేయడం జరిగింది. ఈ యొక్క క్యాబ్ సర్వీసులకు తొత్తులుగా తెలంగాణ గవర్నమెంట్ అండ్ పోలీస్ కూడా నష్టం ఎట్లా జరుగుతుంది? మాకు నష్టము రోజుకు ఒక్కొక్క డ్రైవరు 12 నుంచి 18 గంటలు రోడ్డు మీద ఉండవలసి వస్తుంది. ఈరోజు 12 నుంచి 18 గంటలు రోడ్డు మీద ఉన్న 1000 రూపాయలు కూడా సంపాదన లేక మేము కొట్టుమిట్టాడుతున్నాం రోడ్ల మీద. ఈ యొక్క కంపెనీలు మమ్మలను రోజుకు ఇంత బుకింగ్లు చేయాలి, అన్ని బుకింగ్లు చేయాలి అని చెప్పేసి మాకు టార్చర్ పెట్టుకుంటూ మా యొక్క రక్తాన్ని పిండుకొని ఈరోజు ఆన్లైన్ సంస్థలు మమ్మలను రోడ్డు మీదకి పడేసే రోజు. మాకు నెలకు 80,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు అని చెప్పేసి మాకు ఒక గ్యారంటీ ఇచ్చారు. ఈరోజు 30,000 కూడా సంపాదన చేయలేని స్థితి మేము దిగజారిపోవడం జరిగింది.
ఎట్లా ఇబ్బందులు ఎట్లా అవుతున్నాయి మరి? ఇబ్బందులు ఈరోజు హైదరాబాద్లో వెహికల్స్ ఎక్కువైపోయినాయి. ఒక్కొక్క బండికి రోజులో 3 బుకింగ్లు కూడా రావడం లేదు. ఎప్పటిదాకా జరుగుతుంది మీ సమ్మె? మా సమ్మె ఇది ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది, నిన్నటి నుంచి 4 తారీఖు వరకు ఉంటుంది. అగర్ 4 తారీఖు వరకు కూడా ఈ యొక్క గవర్నమెంట్ స్పందించకపోతే, ఈ యొక్క ఓలా ఊబర్ సంస్థలు కూడా స్పందించకపోతే టోటల్ ఇంకా దీన్ని నిరాహార మొత్తం టోటల్గా దీన్ని ఎక్కడికక్కడ స్తంభించేసే వరకు మేము దీన్ని వదిలిపెట్టేది లేదు. దీన్ని వెనుకకు పోయే ప్రసక్తి కూడా లేదు. ప్యాసింజర్స్ ఇబ్బంది పడుతున్నారు కదా? ప్యాసింజర్ ఇబ్బంది పడ్డా మాకు పర్వాలేదు, ప్యాసింజర్ ఇబ్బంది పడినా మాకు అవసరం లేదు. మా బండి 9 లక్షల బండి ఈరోజు ఓలా ఊబర్ సంస్థలు వచ్చి 3 రూపాయల కిలోమీటర్, 3 రూపాయల కిలోమీటర్ ఏ లెక్కలు పంపిస్తున్నారు. 9 లక్షల బండిని 3 రూపాయల కిలోమీటర్ ఏ లెక్కలు ఇస్తుంది మన తెలంగాణ గవర్నమెంట్. మీరు ఎలా పెట్టారు మరి? ఎట్లా ఇది సాధ్యం అవుతుంది అనుకో? మాకు గవర్నమెంట్ రూల్ ప్రకారము మాకు 18 రూపాయల కిలోమీటర్ పే చేస్తే ఈ యొక్క సమ్మె మేము విరమించుకుంటాం. ఊబర్ అలాగే ఓలా లాంటి సంస్థలు నమ్ముకొని 9-10 లక్షలు పెట్టి వెహికల్స్ తీసుకోవడం వల్ల దాదాపు ఇంకా 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి కిస్తీలు కట్టడం తమకు నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికైనా దీని మీద ప్రభుత్వం దృష్టి సారించి ఈ దొంగ నాటకాలకు తెరదించడంతో పాటు నిజానికి ప్యాసింజర్కి ఇస్తున్నటువంటి సర్వీసులను కరెక్ట్గా వసూలు చేయగలిగితే సాధ్యమవుతుంది తప్ప దొంగ నాటకాలతో 3 రూపాయలకు ఇవ్వాల్సినటువంటి సర్వీసులు 3 రూపాయలకు ఇస్తున్నామని చెప్పి అలవాటు చేసుకునే క్రమంలో మోసం చేస్తున్నారు. తప్పనిసరి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి తమకు న్యాయం చేయాలి, లేకపోతే తమ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరించారు.